ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంక్‌గా, ఓపెన్‌గా చెప్పుకుంటే మస్ట్ వాచ్ సినిమాలైతే అసలు ఈ వీక్ ఏ సినిమా గూడా లేదు. కంపల్సరీ చూడాలి. కొంపలు మునిగిపోతాయి. ఇలాంటి సినిమాలేమి లేవు. 'మహారాజా', 'కిల్' ఇవే మస్ట్ వాచ్ సినిమాలు. ఆ తర్వాత వచ్చినటువంటి 'కల్కి' సినిమా చాలా మందికి వర్త్ వాచ్. నాకది పర్సనల్‌గా నచ్చకపోయింది. చాలా పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. అది వేరే విషయం. అయితే ఈ వీకెండ్ వచ్చినటువంటి సినిమాల్లో మస్ట్ వాచ్ సినిమా ఒక్కటి గూడా లేదు. కానీ మరి లాంగ్ వీకెండ్ వచ్చింది. కంపల్సరీ థియేటర్‌కెళ్ళాలి అనుకుంటాం గాబట్టి మనం ఈ లిస్ట్‌ని మనం చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 'మిస్టర్ బచ్చన్' అంటే రిలీజ్ క్రమంలో మనం చూసుకుంటే ప్రీమియర్స్ ఫస్ట్ హాఫ్ పడ్డాయి కాబట్టి 'మిస్టర్ బచ్చన్' వచ్చేసి 'రైడ్' మూవీ రీమేక్ అని మనకు తెలుసు. అజయ్ దేవగన్ సినిమా. అది చాలా రియలిస్టిక్ గా ఉంటది. ఆ మూవీ 'రైడ్' మూవీ ఏదైతే ఒరిజినల్ మూవీ ఉందో చాలా రియలిస్టిక్ గా అదే సోర్స్ ని ఆహ్, అదే రకమైనటువంటి ఆ డెన్సిటీని చాలా జాగ్రత్తగా ఇంటెన్సిటీని తీసుకొచ్చుంటే బావుండేది. కానీ దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేసి అవసరం లేని పెంటంతా పెట్టి హీరోయిన్ అవన్నీ గూడా 'సత్య' కామెడీ ఒకటి బావుంది. 'రవితేజ' ఎనర్జీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇవి 2 పక్కన పెట్టి సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. ఈ 3 పక్కన పెడితే మిగతా అంతా కూడా బోరింగ్‌గా ఏదో 80స్‌లో, 90స్‌లో సినిమా చూస్తున్నట్టు అనిపిస్తది. ఇది 'మిస్టర్ బచ్చన్‌కి' సంబంధించి. అట్లాగే 'డబుల్ ఇస్మార్ట్' సంగతి చూస్తే 'ఇస్మార్ట్ శంకర్' ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్నే యాజ్ ఇట్ ఈస్‌గా తీసేసాడు అనిపిస్తది. ఓవరాల్‌గా 'రామ్ పోతినేని' ఎనర్జీ బావుంది. మంచి ప్లాట్ తీసుకున్నాడు. ఫస్ట్ పార్ట్‌లోనే చాలా మంచి ప్లాట్ తీసుకున్నాడు. కానీ ఫస్ట్ పార్ట్‌లో ఎగ్జిక్యూషన్ చాలా ఎక్సలెంట్‌గా చేసాడు 'పూరి జగన్నాథ్.' ఇందులో అది మిస్ అయింది. కంప్లీట్‌గా మిస్ అయింది. అలీ సీన్స్ అయితే క్రింజ్ సీన్స్ తలకాయ నొప్పి అసహ్యం వేస్తది ఆ సీన్స్ చూస్తే. అవన్నీ అవసరం లేనివన్నీ ఇంక్లూడ్ చేశారు. సెకండ్ హాఫ్ లో విపరీతమైన లెంత్ పెరిగిపోయింది డబుల్ స్మార్ట్ లో. ఇది కూడా చాలా పెద్ద డ్రాగ్ సినిమాకి. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ పార్ట్ లో ఫస్ట్ హాఫ్ అంటే డబుల్ స్మార్ట్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అరే బానే ఉందే పూరి జగన్నాథ్ ఏదో ఈసారి కొట్టేలా ఉన్నాడే అనే ఒక చిన్న హోప్ వస్తుంది. మొత్తం సెకండ్ హాఫ్ లో అంతా కూడా పోతది. సో, యావరేజ్‌గా ఇందాకైతే 'మిస్టర్ బచ్చన్' బిలో యావరేజ్. ఇది యావరేజ్ అనుకోవచ్చు. సో, తర్వాత 'ఆయి' సినిమా. 'ఆయి' మన ఈస్ట్ గోదావరి, అమలాపురం ఇటు సైడ్ రాజమండ్రి టు కాకినాడ సైడ్ బ్యాక్ డ్రాప్‌లో తీసినటువంటి మూవీ. ఈ మూవీకి సంబంధించి మాత్రం ఫన్ కోసం చూసేవాళ్ళు, ఫన్‌ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు డెఫినైట్‌లీ వెళ్ళాల్సినటువంటి సినిమా. క్లీన్‌గా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఒక సినిమాకి మా బ్యాచ్‌లో ఎక్కువ అనుకునేదేంటంటే ఒక సినిమా బోర్ కొట్టకూడదు. 'ఆయి' సినిమా అసలు బోర్ అయితే కొట్టల నాకు డెఫినెట్‌లీ. ఇవన్నీ ఆబ్వియస్‌లీ ఇవన్నీ పర్సనల్ ఒపీనియన్స్. సో, అట్లాగని ఓ తోపు తురుము మస్ట్ వాచ్ సినిమా అయితే కాదు. ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్ వచ్చింది. ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే 'ఆయి' మాత్రం ఒక రీజనబుల్ ఫన్నీ కామెడీ ఫిల్మ్. దాంతో పాటు సెంటిమెంట్, ఫ్రెండ్‌షిప్ గురించి చాలా బావుంది. 'కసిరెడ్డి' అనేసి ఒక యాక్టర్ మీకు చూసే ఉంటారు. 'రాజువారి రాణి గారి'లో ఉంటాడు. అతను ఇందులో ఫుల్ ప్లెడ్జ్డ్ క్యారెక్టర్ చేశాడు. ఎక్సలెంట్ ఇరగదీశాడు మనోడు. ఒక పర్ఫెక్ట్ కమెడియన్ దొరికాడు ఇండస్ట్రీకి అనుకోవచ్చు. అంటే తక్కువ సినిమాలు చేశాడు కాబట్టి. ఆహ్, 'అర్జున కళ్యాణం' ఏదో సినిమా ఉంది కదా! ఆహ్, అతని పేరేంటి? విశ్వక్సేన్‌ది. అందులో కూడా చేశాడు ఒక క్యారెక్టర్. బట్ అక్కడ లైట్ గానే ఉంది. అక్కడ కూడా ఉన్న కాసేపు కామెడీ బావుంటది అందులో. ఇందులో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ చేశాడు. 'సత్య' తర్వాత ఇండస్ట్రీలో కాస్త హోప్ ఉన్నటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ, టాలెంట్ ఉన్నటువంటి కమెడియన్‌గా కనిపిస్తున్నాడు 'కసిరెడ్డి.' అతని కోసం టైమ్ పాస్‌కి డెఫినైట్‌లీ ఈ సినిమా చూడొచ్చు. ఇది నా దృష్టిలో హిట్ సినిమా కేటగిరీలో పడతది. ఇక 'తంగాలన్' ఇది ఒక 'పారంజిత్' మూవీ ఒక ఇన్కార్నేషన్ అంటే రీబర్త్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ లోంచి తీసుకొచ్చారు. నేను పెట్టుకొని వెళ్ళిన ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. 'పారంజిత్' నాకు చాలా 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 ఇష్టమైన డైరెక్టర్. అంటే రియల్ లైఫ్‌లో అతను రైజ్ చేసే సొసైటీ ఇష్యూస్‌లో అతను రైజ్ చేసే వాయిస్ వల్ల నాకు అతను చాలా ఇష్టం. 'కాలా' నాకు చాలా ఇష్టం అతనిది. బట్ స్టిల్ ఇట్స్ ఎ ఫ్లాప్. 'కబాలి' ఓకే. ఓకే. నాకు పర్వాలేదు నచ్చుతది. బట్ స్టిల్ ఇట్స్ ఎ ఫ్లాప్. ఆహ్, 'సర్పరై' సినిమా వచ్చింది కదా! 'సర్పరై' అదే బాక్సింగ్ సంబంధించి పేరు గుర్తు రావట్లే. 'సర్పట్' ఆ సినిమా అది అది బావుంటది 'ఆర్యది'. అది చాలా బావుంటది. దాని తర్వాత వచ్చింది మరి ఈ మూవీ. ఇది పెద్దగా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. అంటే ఒక కోర్ థింగ్ తీసుకున్నాడు. కోర్ ప్లాట్ తీసుకుంటారు కొంతమంది తమిళ్ డైరెక్టర్లు. చాలా బావుంది ప్లాట్. బట్ సెకండ్ హాఫ్ మొత్తం అసలు సినిమా కదలదనమాట. సెకండ్ హాఫ్ సినిమా అక్కడే ఉండిపోతుంది. మనం తోస్తా ఉండాలి థియేటర్‌లో. అంత చిరాకొస్తది సెకండ్ హాఫ్. క్లైమాక్స్ కూడా ప్రీ క్లైమాక్స్ కూడా అసలు చాలా చిరాకుగా తీశాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 'జీవి ప్రకాష్' అనుకుంటా. ఇరగదీశాడు అసలు. సో, 'తంగాలన్‌లో' విక్రమ్ పెర్ఫార్మెన్స్ కి నిజంగా చెప్తున్నా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఆ లెవెల్‌లో పెర్ఫార్మ్ చేశాడు. విక్రమ్ ఇస్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మర్. ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. గతంలో కూడా చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. సో పెర్ఫార్మెన్స్ పరంగా, డ్రామా పరంగా అయితే 'తంగాలన్' ప్రిఫర్ చేయొచ్చు. నా దృష్టిలో 'తంగాలన్' ఈస్ యావరేజ్ మూవీ. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ నా దృష్టిలో 'ఆయి'కి ఇవ్వాలి. దాని తర్వాత 'డబుల్ స్మార్ట్‌కి ఇవ్వాలి. దాని తర్వాత 'తంగాలన్' తర్వాత 'మిస్టర్ బచ్చన్' ఇవి కూడా మస్ట్ వాచ్‌లు అయితే ఏవి కాదు. హైలీ రికమెండెడ్ ఏవి కాదు. షూర్‌లీ రికమెండెడ్ ఏవి కాదు. వాచబుల్. అయి గూడా ఏంటంటే ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో వీకెండ్‌లో
బెస్ట్ సినిమా కాబట్టి చూసుకోవచ్చు. అండ్ తక్కువ బడ్జెట్ లో తీశారు కానీ హిట్ సినిమా అని ఎందుకు చెప్తున్నా అంటే తక్కువ బడ్జెట్ లో తీశారు. లాంగ్ వీకెండ్ వచ్చింది, కరెక్ట్ టైం లో రిలీజ్ చేసుకున్నారు. బన్నీ వాసు వీళ్ళకి థియేటర్స్ అవి ఉన్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఇది. సో థియేటర్లు అన్ని పక్కాగా వాళ్ళ చేతిలో ఉన్నాయి. అండ్ అవతల కూడా చెప్తున్నా కదా, బచ్చన్ పెద్దగా వెళ్ళరు జనాలు, డబుల్ స్మార్ట్ పెద్దగా ఆడదు, తంగాలం వచ్చినట్టు కూడా చాలా మంది తెలియదు. సో స్పేస్ కనపడుతోంది వీళ్ళకి. సో డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసేటువంటి సినిమా అవుతుంది. ఎందుకంటే ఫాదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, కామెడీ ఉంది. అన్నిటికీ మించి మన వాళ్ళు కామెడీ ఉంటే ఎంజాయ్ చేస్తారు. ఈస్ట్ గోదావరి బ్యాక్గ్రౌండ్. సో బీభత్సంగా ఈ సినిమా కమర్షియల్ గా అయితే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. అలాగని మళ్ళీ మస్ట్ వాచ్ అయితే మళ్ళీ చెప్తున్నా, ఏ సినిమా కూడా మస్ట్ వాచ్ కాదు. టైం పాస్ కి ఎంజాయ్ చేయాలనుకుంటే ఆయన ప్రిఫర్ చేయండి. దాని తర్వాత డబుల్ స్మార్ట్, దాని తర్వాత తంగల్, లాస్ట్ లో బచ్చన్ వస్తుంది.